నమస్తే మిత్రులారా, నా పేరు చక్రధర్ పటేల్. గత 10 సంవత్సరాల నుంచి నిర్మల్పట్నంలో ఉన్నటువంటి సాయి సుధా హోటల్లో వర్క్ చేస్తున్నాను. అంతేకాకుండా గత 5 సంవత్సరాల నుంచి సొంతంగా నేనే క్యాటరింగ్ పట్టుకొని వంటలు చేస్తూ ఈ నిర్మల్పట్నంలో, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో, చుట్టుపక్కల మండలాల్లో, ముదోల్ నియోజకవర్గంలో మంచి పేరును మీ ఆశీర్వాదంతో సంపాదించుకొని ఈ విధంగా వెరైటీ వంటలు చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో, అదేవిధంగా ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతున్నటువంటి సీకే కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ ద్వారా ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దివ్య గార్డెన్లో నిర్మల్పట్నంలో ఈ విధంగా క్యాటరింగ్ అయితే నేను పట్టుకోవడం జరిగింది 2,50,000కు. అక్కడ మంచి వంటకాలతో వెజ్, నాన్ వెజ్ ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు చేయడం జరిగింది. అంతేకాకుండా నాణ్యమైనటువంటి నెయ్యి, అదేవిధంగా అక్కడ నాణ్యమైనటువంటి మన అన్ని రకాలైనటువంటి వంటలను నేను చేస్తున్నాను. మీకు నా వంటలు ఒకవేళ నచ్చినట్టయితే వెంబడే నా నంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ పెళ్ళిళ్ళలో, మీ రిసెప్షన్లలో, మీ ఏ కార్యక్రమమైనా కానీ, మీ శుభకార్యాలలో మంచి వంటలు చేసి మీ చుట్టలకు, మీ బంధువులకు, అదేవిధంగా మీ అందరికీ మనసు మెచ్చే విధంగా, నచ్చే విధంగా, నోరు అలరించే విధంగా మంచి వంటలు చేసి ఈ విధంగా మీకు చేసిస్తాను. అయితే ఈరోజు నేను దివ్య గార్డెన్లో ఈ విధంగా వంట చేసి అక్కడ క్యాటరింగ్ పట్టుకోవడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి కొన్ని వందల మంది అక్కడ నా వంటలు నచ్చి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని అక్కడ తెలపడం జరిగింది. స్పెషల్లీ ఆడవాళ్ళు అయితే నా వంటలకు చాలా మెచ్చుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మీకు నాణ్యమైనటువంటి వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఐస్ క్రీమ్స్, అదేవిధంగా సిటీ టైప్లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి టైప్లో ఇక్కడ మంచి మోడర్న్గా మీకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కూడా కల్పిస్తాను. ఈ విధంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయితే రావడం జరిగింది. ఇక విషయంకి వెళ్తే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. అయితే ముందుగా నేనైతే అక్కడ మటన్ కోసం మంచిగా ఈ విధంగా తాల్పు అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఫ్రెష్గా మటన్ అక్కడ ఫ్రెష్ చేసుకుని మటన్ను ఆ తాల్పులో వేసుకున్న తర్వాత మంచిగా ఆ మటన్ను ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాదాపు ఆ మటన్కు మంచిగా మూత పెట్టేసిన తర్వాత ఇంకో గంజులో మళ్ళీ తాల్పు వేసుకుని అందులో కూడా మటన్ ఈ విధంగా వేసుకొని దాన్ని కూడా మంచిగా కింద మీద కలుపుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా మంట పెట్టుకోవాలి. మంట పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కలిపినట్టయితే పూర్తిగా మటన్ అనేది కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత పైనుండి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బొగన కూడా ఉంది కాబట్టి అందులో కూడా పసుపు వేసుకొని ఈ విధంగా మంచిగా ఉడికించాలి. ఆ తర్వాత దానిపైన మూత పెట్టేసి దాదాపు ఒక ½ an hour పాటు ఈ విధంగా ఉడికించిన తర్వాత మంచిగా మళ్ళీ కలుపుకోవాలి. దాన్ని కలుపుకుంటూ ఉంటూ ఆ విధంగా ఏదైతే మనకు మటన్ మొత్తం ఈ విధంగా ఉడికి ఒక చిక్కటి రంగులో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాము. ధనియాల పొడి వేసుకొని మళ్ళీ దాన్ని బాగా కలుపుకొని పైనుండి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మంచిగా దాన్ని కలుపుకోవాలి. మళ్ళీ మంట పెట్టుకొని దానికి మంచిగా ఈ విధంగా కొద్దిగా కుడక పౌడర్, అదేవిధంగా శుద్ధమైనటువంటి నెయ్యి వేసుకొని దాన్ని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బ్రహ్మాండమైనటువంటి మటన్ కర్రీ రెడీ అయితే అవుతుంది. అక్కడ మంచిగా ఇక్కడ మటన్ కర్రీ అయితే రెడీ అవ్వడం జరిగింది. ఇక ఈ విధంగా ఫ్రెష్గా అక్కడ మటన్ను మనం ఫంక్షన్లో వడ్డీయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ఫ్రూట్ సలాడ్ ఉంటుందో ఫ్రూట్ సలాడ్ కూడా మంచిగా తయారు చేసుకొని చల్లటి ఐస్లో పెట్టుకొని ఆ ఐస్లో ఉన్నటువంటి ఈ ఫ్రూట్ సలాడ్ను మొత్తం ఇట్లా చల్లగా కావడానికి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఇక ఇంటి వాళ్ళకి అయితే చూపిద్దాము, బ్రహ్మాండంగా ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంటి యజమానికి కూడా అక్కడ ఈ ఫ్రూట్ సలాడ్ను ఒకసారి టెస్ట్ చేపించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కు కూడా, వాళ్ళ బంధువులకు కూడా ఈ విధంగా చూపడం జరిగింది. చాలా సూపర్గా ఉందని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చాలా మనం డిఫరెంట్గా మంచిగా చక్కగా చేస్తాము. ఈ విధంగా ఒకరికొకరు తినిపించుకుంటూ వాళ్ళు టెస్ట్ అయితే అక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా ఫ్రూట్ సలాడ్లో మనం అక్కడ క్రీమ్ను కూడా వేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి అక్కడ మనము ఈ ఫ్రూట్ సలాడ్ రెడీ అయితే చేయడం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడ వచ్చినటువంటి చుట్టాలు మాత్రం అందరం ఈ ఫ్రూట్ సలాడ్ చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. పెద్ద స్వీట్ హోమ్లలో కూడా ఇలాంటి ఈ ఫ్రూట్ సలాడ్ దొరకదని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత అందరికీ నచ్చే వంట, అందరూ మెచ్చి తినే వంట చికెన్. ఎస్ మిత్రులారా, రెడ్ చికెన్, చిల్లీ చికెన్, మంచిగా ఈ విధంగా లగన్ చికెన్ను ఇక్కడ తయారైతే చేయడం జరుగుతున్నది. ఇక్కడ మంచిగా ఈ చికెన్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆ పైన కొత్తిమీర వేసుకొని
కొద్దిగా మంచిగా కలుపుకొని ఆ చికెన్ను ఈ విధంగా వేడి వేడి చికెన్ అయితే అక్కడ లెగ్ పీసులతో తయారు చేయడం జరిగింది. ఇక లెగ్ పీసులతో ఉన్నటువంటి ఈ చికెన్ ఉడికిన తర్వాత టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇక ఆపై నుంచి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ చికెన్ను తింటే అబ్బా నా స్వామి రంగా అనే విధంగా ఉంటుంది. అయితే మిత్రులారా, నేను ఏదైతే క్యాటరింగ్ పట్టుకోవడం జరిగిందో అక్కడ క్యాటరింగ్లో భాగంగానే ఎగ్ కర్రీని కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతున్నది. స్వయంగా ఈ వంటలన్నీ నేనే చేసి అందరికీ రుచికరమైనటువంటి వంటలను అందిస్తున్నాను. మంచిగా అక్కడ ఒక బౌల్ను తీసుకొని అక్కడ దాంట్లో మంచిగా ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి అదేవిధంగా ఎల్లిగడ్డలు పేస్ట్ అదేవిధంగా మన టమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ గ్రేవీని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఎగ్స్ అయితే దాంట్లో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని మెల్లగా దాన్ని కలుపుకుంటూ ఆ ఎగ్స్ అంతటికి మొత్తము స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆ ఎగ్స్ అనేటివి పలిగిపోతాయి కాబట్టి. ఈ విధంగా ఆ ఎగ్స్ అన్ని కలుపుకున్న తర్వాత మంచిగా ఏదైతే ఆ గ్రేవీ ఉందో గ్రేవీలో ఈ విధంగా మంచిగా ఈ విధంగా చిక్కగా గ్రేవీ మొత్తం ఆ ఎగ్స్ను గుంజుకుంటుంది. ఈ విధంగా ఎగ్ కర్రీ అయితే బ్రహ్మాండంగా తయారవడం జరిగింది. అందులో మంచిగా మనము ఈ కొత్తిమీర వేసుకుని దించుకున్న ఈ విధంగా రెడీ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఫిష్ గోబీ అదేవిధంగా చికెన్ లెగ్ పీస్లు అది కూడా ఇందులో నేను స్పెషల్గా ఈ వంటలో చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి మెనూ ప్రకారము ప్రతి ఒక్క వంట వాళ్ళకు చేసి ఇవ్వాలి కాబట్టి ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతున్నది. ఫిష్ ఫ్రై రెడీ అవుతున్నది. ఇక్కడ గోబీ ఫ్రై కూడా రెడీ అవుతుంది. ఈ గోబీ ఫ్రై అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు అక్కడ ఈ విధంగా సలాడ్ ఈ ఫ్రూట్ సలాడ్స్ అదేవిధంగా ఈ మనకు ఏదైతే ఫిష్ ఉందో ఫిష్ మొత్తం ఇట్లా రెడీ చేయడం జరిగింది. ఇక అక్కడ టేబుల్ పైన పెట్టడం జరిగింది. ప్రజలు అక్కడ వచ్చిన జనాలు తింటున్నారు. అంతేకాకుండా లాలీపాప్ కూడా ఇక్కడ మనము మెయిన్ టేబుల్ కోసం రెడీ చేస్తున్నాము. మెయిన్ టేబుల్ కోసం ఈ లాలీపాప్ను రెడీ చేసి అక్కడ మెయిన్ టేబుల్ వచ్చినప్పుడు ఈ విధంగా బ్రహ్మాండంగా వాళ్ళకు ఈ లాలీపాప్ను కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఫిష్తో పాటు ఈ ఫిష్ అదేవిధంగా ఏదైతే మనం అక్కడ వాళ్ళకు మెనూ ఇచ్చిందో ఆ మెనూ ప్రకారము ప్రతి ఒక్క ఐటెం చేయాల్సి వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ఫిష్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మనము అక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకందరికీ మంచి వంట చేసేయాలన్న ఉద్దేశంతో కాజు బిర్యానీ కూడా చేయడం జరిగింది. కాజు బిర్యానీలో స్పెషల్గా ఇక్కడ కాజు వేసి ఆ తాల్పులో మంచిగా ఆయిల్ వేసుకొని అదేవిధంగా దాంట్లో మసాలాలు వేసుకొని దానికి సరిపోయే విధంగా ఇక అక్కడ ఆ బిర్యానీ కోసం నీళ్ళు అయితే వేసుకోవాలి. కాజు బిర్యానీ ఈ విధంగా నీళ్ళు వేసుకున్న తర్వాత దానికి ఆవిరి వచ్చిన తర్వాత ఈ విధంగా రైస్ వేసుకొని కింద మీద చేసి ఆ రైస్ బాస్మతి రైస్ బిర్యానీ రైస్ మంచిగా పైనుండి ఈ విధంగా మళ్ళీ కాజు నెయ్యి ప్యూర్ నెయ్యి వేసుకొని దాన్ని కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మంచిగా దాన్ని కింద మీద చేసుకొని పైనుంచి ఈ విధంగా కాజు వేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు ఈ విధంగా ఉంచిన తర్వాత పైనుండి నిప్పుకల్లు పెట్టి ఈ విధంగా రైస్ అయితే మంచి రైస్ ఈ విధంగా ఏకదమ్ జబర్దస్త్ రైస్ బిర్యానీ రైస్ కాజు బిర్యానీ రైస్ రెడీ అయింది. ఇక దాని తర్వాత మనము వెల్కమ్ కోసము అక్కడ వచ్చినటువంటి మిత్రులకు అందరికీ వెల్కమ్ పలకడానికి బాదం మిల్క్ అయితే రెడీ చేయడం జరిగింది. ముందుగల అక్కడ పాలు తీసుకొని ఆ తర్వాత బాదం మనకు పౌడర్ ఏదైతే బాదం పౌడర్ ఉంటుందో ఆ బాదం పౌడర్ను వేసుకొని మంచిగా మరిగించాలి. దాని తర్వాత ఆ బాదంలో సరిపోయే విధంగా బాదాము పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఆ విధంగా దాని తర్వాత ఈ విధంగా మనం బాదం ముక్కలు వేసుకొని మనం ఇట్లా అక్కడ వచ్చినటువంటి అమ్మాయిలతో ఈ బాదం జ్యూస్ను పంపించినట్టయితే సర్వే కోసం ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి బంధువులందరూ బాదం మిల్క్ తాగడం జరిగింది. ఇక దాని తర్వాత స్పెషల్గా బుల్లెట్ ఏదైతే వెజ్ బుల్లెట్స్ ఉన్నాయో ఈ వెజ్ బుల్లెట్ను కూడా మెయిన్ టేబుల్ కోసం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వెజ్ ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళ కోసం ఈ వెజ్ బుల్లెట్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్ప్రింగ్ రోల్స్ కూడా ఎవరైతే అక్కడ స్నాక్స్ కోసం కావచ్చు వెల్కమ్ కోసం కావచ్చు అంతేకాకుండా ఎవరికైతే నాన్ వెజ్ నడవదో వాళ్ళకు ఈ స్ప్రింగ్ రోల్స్ను కూడా అక్కడ తయారు చేయడం జరిగింది. ఈ స్ప్రింగ్ రోల్స్ను మంచిగా అక్కడ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక కట్ చేసుకొని ఏదైతే వెల్కమ్ కోసం కావచ్చు అంతేకాకుండా వెజ్ కౌంటర్లో ఈ విధంగా వాళ్ళకు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఈ స్ప్రింగ్ రోల్స్ మంచూరియను ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి
బంధువులకు అందరికీ అయితే వెల్కమ్ కోసం ఇవ్వడం జరిగింది. అంతేగా ఇక ప్యూర్ వెజిటేరియన్ ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళ కోసం బ్రహ్మాండమైనటువంటి సాంబార్ పప్పు అయితే తయారు చేస్తున్న మిత్రులారా. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి దాంట్లో ఐటమ్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇక పప్పు వేసుకొని అదేవిధంగా చింతపండు వేసుకొని దాన్ని పొంగిస్తే ఈ విధంగా అబ్బా అనే విధంగా ఆ పప్పు అయితే అక్కడ తయారవుతుంది. ఈ విధంగా ఇక మొత్తం వంటలు అయితే రెడీ అయిపోయినాయి. మనకు ఈ విధంగా అక్కడ స్టార్ట్ అయింది మంచిగా పార్టీ అయితే స్టార్ట్ అయింది. అందరూ బంధువులు రావడం జరిగింది, చుట్టాలు రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ అన్ని ఏర్పాట్లను నేను చూసుకుంటున్నా. ఈ విధంగా అన్ని తిరుగుతూ ఎక్కడ ఏం తక్కువ పడుతున్నది, ఎక్కడ ఏం వస్తున్నది, ఎక్కడ ఏం పోతున్నదని ఈ విధంగా అక్కడ గరం గరం రోటీలను కూడా వేయడం జరుగుతున్నది మిత్రులారా. రుమాల్ రోటీ వేపేస్తున్నాను మిత్రులారా. అక్కడ ఈ విధంగా మంచిగా ఫ్రెష్గా ఈ రుమాల్ రోటీ కూడా గరం గరం అక్కడ అప్పటిదప్పుడే తయారు చేస్తూ అక్కడ వచ్చినటువంటి చుట్టలకు అందరికీ అందియడం జరుగుతుంది. ఈ విధంగా రోటీని ముందుగా అక్కడ ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో దాన్ని మంచిగా ఈ విధంగా తిప్పి ఆ పెంక పైన వేసిన తర్వాత అక్కడ నుండి తయారు చేసి కట్ చేసుకొని ఈ విధంగా ఆ కట్ పీసులన్నీ ఒక కవర్లో వేడివేడిగా ఉండడానికి దాన్ని ఈ విధంగా చుట్టి ఆ కవర్ని ఈ విధంగా అక్కడైతే ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా రోటీలు అయితే అక్కడ రెడీ కావడం జరిగింది. మటన్తో, చికెన్తో, పన్నీర్ కర్రీతో, చోలే కర్రీతో, అదేవిధంగా ముద్ద వంకాయతో తింటే అబ్బబ్బా అనే విధంగా ఉంటుంది. ఇక బంధువులందరూ వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంటి వాళ్ళకు ఐటమ్స్ అన్ని నేను చూపిస్తున్నాను. అంతేకాకుండా ఆ ఐటమ్స్తో పాటు అక్కడ వెల్కమ్స్ కూడా అన్ని రకాలైనటువంటి వెల్కమ్ను కూడా చూపించడం జరిగింది. అక్కడ బంధువులందరూ వచ్చి ఈ విధంగా అక్కడ అన్నం అయితే తింటున్నారు. మంచి రుచికరమైనటువంటి వంటలు చేయడం జరిగింది, బ్రహ్మాండమైనటువంటి వంటలు చేయడం జరిగింది. ఎవరు ఈ వంటలు చేసిందని నాకు విజిటింగ్ కార్డ్స్ అడగడం జరిగింది. అందరికీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మిత్రులారా, మీ పెళ్ళిలో కూడా క్యాటరింగ్ కావచ్చు లేదా వంటలు చేసుకోవడానికి కావచ్చు, కుకింగ్ కోసం ఈ నంబర్కు కాల్ చేయండి. మీ చక్రధర్ పటేల్.